నీ లక్ష్యాన్ని ఎప్పుడూ ఉన్నతంగా ఉంచుకో. ఆ లక్ష్యాలను చేరేంత వరకు విశ్రమించకు. మీరు 99 మంచి పనులు చేసి, ఆ వందోసారి తప్పు జరిగితే అవన్నీ మరిచి కేవలం ఆ ఒక్క తప్పునే మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపేదే సొసైటీ. పగిలిపోతే ఇంక దేనికి పనికిరాదు అని అనుకోకూడదు. పగిలిందాన్ని అందంగా మలుచుకోవచ్చు. వస్తువైనా, జీవితమైనా. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధమవుతుంది. గుర్తుంచుకో. నింద వేయడం సులభమే, కానీ మోసేవారికి తెలుసు దాని బరువు. మాట జారటం సులభమే, కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి విలువ. ఇతరుల ఆలోచనా విధానం, కార్యనిర్వహణలో తప్పుల్ని ఎత్తి చూపకూడదు. దానికి బదులుగా వాటిలో పరిణితి పొందే మార్గాలను వెతికి తెలియజేయండి. సూటిగా మాట్లాడేవారిని అసహ్యించుకోవటం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మటం ఈ లోకానికి అలవాటే. కష్టపడుతూ పైకెదిగిన వాటికి విలువతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది. సవాళ్లు దాటితే సక్సెస్ ఎదురవుతుంది. అదృష్టం అంటే ధనం, ఆస్తులుండటం కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, కష్టసుఖాలను పంచుకునే మంచి స్నేహితులుండటమే అదృష్టం. సాధించాలి అంటే సాధన చేస్తే సరిపోదు. నీ వల్ల కాదు అన్న నీ మనస్సుతో కూడా యుద్ధం చేయాలి. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదిలిపెట్టకపోవటం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం. జీవితం తెలివైన వాడికి ఓ ఆశ, అవివేకికి ఓ ఆట, ధనవంతుడికి హాస్యము, పేదవాడికి దుఃఖము. అనుకున్నవన్నీ జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెలితి ఉంచుతూనే ఉంటాడు. అవసరం ఉన్నప్పుడు నీ కాళ్ళు, అవసరం తీరాక నీ జుట్టు పట్టుకునే పనికిరాని స్నేహితులను, పనికి మాలిన బంధువులను ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళను నువ్వు దూరం పెడతావో అప్పుడే మనం బాగుపడతాం. ఎప్పటి వరకు నువ్వు సమాధానం చెప్తూ ఉంటావో అప్పటి వరకు ఈ సమాజం నీపై ప్రశ్నల్ని సంధిస్తూనే ఉంటుంది. సో ఫస్ట్ నీ మాటలతో సమాధానం చెప్పటం మానేస్తే, చెప్పాలి అనుకుంటే నీ విజయంతో చెప్పు. స్నేహితుడు అంటే కష్టాల్లో పలకరించేవాడు, సంతోషాన్ని పంచుకునేవాడు, చేయూతనిచ్చి పైకి లాగేవాడో అని కాదు, మనసిచ్చి మాట్లాడేవాడు. జీవితంలో ఆఖరి క్షణంలో కూడా తాను ఉన్నాను అని ధైర్యం చెప్పేవాడే స్నేహితుడు. నీ మంచిని కోరుకునే వాళ్ళు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. నీ చెడుని కోరుకునే వాళ్ళు ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. బెల్లం తియ్యగా ఉంటుంది, చెడు చేస్తుంది. సొంటి చేదుగా ఉంటుంది, మంచి చేస్తుంది. తెలుసుకోవటమే మనిషికి కష్టం. కోపపడటం, అలగటం ఈ రెండు ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళని అస్సలు వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకు ప్రేమించటం తప్ప నటించటం రాదు. మనసులో ఏదీ దాచుకోరు. జీవితంలో ప్రతిదీ మన చేతుల్లోనే ఉందనే భ్రమలో ఉంటాం. కానీ దాన్ని కోల్పోయినప్పుడే అర్థమవుతుంది అది ఎప్పుడో మన చేజారి పోయిందని. మనకు అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు ఎదుటివానికి తెగ నీతులు చెప్తాం. ఎందుకంటే వారికి ఎదురించే ధైర్యం లేక, మన స్థాయిని ఢీకొట్టలేడనే ధీమా. మనిషి ఎలాంటి వాడంటే పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయట బాధ నటిస్తాడు. ప్రపంచమే రంగస్థలం.
మనుషులే మహానటులు అని ఊరికే అనలేదు మహానుభావులు. మనిషి ఎలా బ్రతికాడన్నది అతడి మరణం తెలుపుతుంది. అతడు ఎంత సంపాదించాడు అన్నది భోగభాగ్యాలు బ్యాంకు బ్యాలెన్స్ తెలిపితే, అతడి శాశ్వత సంపాదన ఏమిటన్నది అతడు చనిపోయినప్పుడు ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా అంత్యక్రియలకు హాజరయ్యే బంధుమిత్రుల సందేశంలో తెలుస్తుంది. ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. నీకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళల్లో చాలా మంచిది నీకన్నా పెద్ద పొజిషన్లో ఉండి ఉండొచ్చు. అలాగే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండి కూడా నీకన్నా తక్కువ పొజిషన్లో ఉండి ఉండవచ్చు. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు. ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ నిన్న వేరొకరిది, రేపు మరొకరిది కావచ్చు. కాబట్టి ఈరోజు నువ్వు ఉన్న ఈ పొజిషన్ను గౌరవించి దానిని చూసి గర్వపడకు. ఉన్నంతలో అనుభవించు. ఈ సమయాన్ని ఆస్వాదించు. తెలిసి తెలియక తప్పులు చేస్తున్న మనిషి దగ్గర న్యాయం గురించి మాట్లాడకండి. తప్పులు చేసేవారికి వారి తప్పులను ఎత్తి చూపండి. ఎందుకంటే వారిని వారే సమర్థించుకునే సమాధానాలు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. అందుకే నిజం నిశ్చయంగా చెబుతాం, అబద్ధం తడబడుతూ చెబుతాం. ఎవరి వాకిల్ని వాడు శుభ్రం చేసుకుంటే చాలా ఏకకాలంలో ఊరంతా శుభ్రమవుతుంది. అంతేగాని నీవు చీపురు తీసుకొని ఊరంతా శుభ్రం చేయటం అసాధ్యం. అలాగే నీ ఒక్కడివే నీతిమంతుడు అయితే చాలు. మిగతా వారిని బాగు చేయాలనే పని నీ నెత్తిన పెట్టుకోవద్దు. అది అసాధ్యం. నువ్వు లెక్క పెట్టుకోగలిగినంత వరకే అది చినుకులు. ఆ తరువాత దాన్ని వర్షం అంటారు. నువ్వు లెక్క పెట్టుకోగలిగినంత వరకే అవి సమస్యలు. ఆ తర్వాత వాటిని కష్టం అంటారు. ఇక్కడ లెక్క చూడాల్సింది రాలిన చినుకుల్ని కాదు, దాహం ఎంత తీరిందని, ఎన్ని సమస్యలొచ్చాయి అని కాదు, ధైర్యంగా ఎంత పోరాడమనేది ముఖ్యం. సమస్యలను పరిష్కారం నీ ధైర్యంతో చేసుకొని ముందుకు సాగటమే నీ ప్రయాణం. బంగారం కొత్తదే బాగుంటుంది, బియ్యం పాత పడుతున్న కొద్దీ బాగుంటుంది. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో పండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోయి అపూర్వమైన అనుబంధాలను వదులుకోకండి. అసలు భక్తి అంటే ఏమిటి? గుడికి వెళ్ళటం, పూజలు చేయటం, కొబ్బరికాయలు కొట్టటం, దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం, ఇదేనా భక్తి అంటే? ఇవన్నీ భక్తిలో ఒక భాగం మాత్రమే. అసలు భక్తి అంటే ఏ కల్మషం లేని మనస్సే ఒక భక్తి కేంద్రం. ఉద్దేశపూర్వకంగా ఎవరికి హాని చేయకపోవటం ఒక భక్తి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం ఒక భక్తి. బాధలో ఉన్న వారిని ఓదార్చటం ఒక భక్తి. నిరాశలో ఉన్న వారికి ధైర్యం చెప్పటం కూడా ఒక భక్తే. ఆ భక్తి అంటే అసలైన అర్థం ఇదే. కష్టపడే దాంట్లో గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో పతనం ఉంటుంది. నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం. కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా కష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని చిన్న లైక్ చేసి
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కోట్స్ కోసం ఛానల్‌ని